హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ దేవస్థానం యొక్క ముఖ్య ప్రత్యేకత వచ్చేసి ఒకే పానవట్టం పైన రెండు శివలింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వరుడు, ఒకటి ముక్తేశ్వరుడు. ముక్తేశ్వరుడు అంటేనేమో శివుడు, కాళేశ్వరుడు అంటే యమధర్మరాజు. పూర్వము శివుడు ముక్తేశ్వర స్వామి రూపంగా ఉండి ఇక్కడ ప్రజలందరికీ ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ ముక్తిని అంటే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. స్కాంద పురాణం కాళేశ్వర ఖండం ప్రకారం కాశ్యాం మరణాన్ ముక్తి అంటే కాశీలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఏ విధంగా అయితే ముక్తి వస్తుందో కాళేశ్వరంలో నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాను అని శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ విధముగా శివుడు అందరికీ ముక్తిని ప్రసాదించడంతో యమధర్మరాజుకి పాపులను శిక్షించే పని లేదు. అందుకు యమధర్మరాజు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి, ఎందుకోసం తపస్సు చేశావు అంటే, స్వామి మీరు అందరికీ ఇలా ముక్తిని ప్రసాదిస్తూ పోతే నేను పాపులను ఎలా శిక్షించాలి, పాపులు ఎవరు లేరు అంటే అప్పుడు శివుడు వరమిస్తాడు. కలియుగంలో నువ్వు దక్షిణమున అంటే సౌత్ సైడ్ ఒకే పానపట్టం పైన ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠించు. ఎవరైతే ఫస్ట్ నిన్ను పూజించి నిన్ను అర్చించి నన్ను అర్చిస్తారో వాళ్ళకి మాత్రమే నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆ విధముగా యమధర్మరాజు ఒకే పానవట్టం పైన ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇక్కడ ముక్తేశ్వరుడికి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. అంటే శివలింగం పైన రెండు రంధ్రాలు ఉంటాయి. మనం అభిషేకం చేసే జలము ఆ రంధ్రాల నుంచి వెళ్ళి త్రివేణి సంగమంలో కలుస్తాయి. అక్కడ మూడు నదుల సంగమం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ నెల మే 21, 2026 నుంచి జూన్ 1, 2026 12 రోజులు సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి ఇక్కడ. అదేవిధంగా మనకు సరస్వతీదేవి పురాతనమైన ఆలయాలు కాశ్మీర్ ఒకటి, బాసరా సరస్వతీదేవి, ఇంకొకటి ఇక్కడ ఉన్న కాళేశ్వరంలో ఉన్న సరస్వతి అమ్మవారు. ఎవరికైతే వీలు ఉంటుందో వెళ్ళి 12 రోజులు పుష్కరాల్లో స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.